తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. బీఆర్ఎస్ ముందు కుదేలైంది, వైసీపీ తర్వాత కుదేలైంది. కోలుకొని నిలబడడం ఎలాగోనని రెండు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. దెబ్బతిన్న చోటే లేవాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మొదలు పెడితేనే నిలదొక్కునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అప్పుడే ప్రక్షాళన సాధ్యమని కూడా నిర్ణయానికొచ్చారు. అందులోనూ తెలంగాణ తెచ్చామని చెప్పుకునే పార్టీగా బీఆర్ఎస్ ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి మొదలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 175 స్థానాల్లో వైసీపీకి కేవలం 11 సీట్లే వచ్చాయి. కనీసం ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా ఆ పార్టీకి రాని దుస్థితి ఏర్పడింది. అంతకంటే 6 నెలల ముందే తెలంగాణలో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ మట్టి కరిచింది. ఆ పార్టీకి ఓటమే కాకుండా ఆ తర్వాత పరిణామాల్లో పార్టీ నేతలు ఒక్కొక్కరుగా జారిపోతూ కనిపించారు. బీఆర్ఎస్ లో ఉండే కంటే బీజేపీలోకో కాంగ్రెస్ పార్టీలోకో వెళ్లిపోవడం మంచిదని చాలా మంది నేతలు నిర్ణయానికొచ్చారు. ఎక్కువ మంది కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క స్థానం కూడా రాకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి మరింత అగమ్యగోచరమైంది. దాంతో వరుసగా 2 ఎన్నికల్లో కుదేలైన పార్టీని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. అన్ని స్థాయిల్లో నాయకత్వ మార్పుపై దృష్టి పెట్టారు. పార్టీలో కొత్త నీరు పారించడమే ధ్యేయంగా కేసీఆర్ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం ఆయన కొత్త కమిటీలు వేయాలని నిర్ణయించుకొని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. నాయకత్వ మార్పు కోసం క్యాడర్ నుంచి పరోక్షంగా ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో ఈ నెలలోగానే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. సరికొత్త వ్యూహాలు సిద్ధం చేసేందుకు పోలిట్ బ్యూరోను కూడా ఏర్పాటు చేసే దిశగా అధినేత ఆలోచిస్తున్నట్లు గులాబీ పార్టీ వర్గాలు తెలిపాయి. గ్రామ స్థాయిలో కమిటీలను పటిష్టం చేసేందుకు పోలిట్ బ్యూరో సలహాలిస్తుంది. పార్టీ ఉనికి కాపాడుకోవాలంటే నిర్మాణం పకడ్బందీగా ఉండాలని పార్టీ సూచనప్రాయంగా ఒక నిర్ణయానికొచ్చింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా ఫలితం లేకపోవడాన్ని, ఇటీవల ఏపీలో వైసీపీకి ఎదురైన ఓటమిని సీనియర్ నేతలు లోతుగా విశ్లేషించినట్లు బీఆర్ఎస్ నేతల సమాచారం. రానున్న రోజుల్లో పార్టీని నిలుపుకోలేకపోతే భవిష్యత్తులో ఉనికి ప్రశ్నార్థకమవుతుందని నేతల మధ్య జరుగుతున్న చర్చలు అధిష్టానం దృష్టికి వెళ్లడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అక్కడ కూడా చేదు అనుభవాలే ఎదురైతే క్యాడర్ చేజారిపోతుందని, మళ్లీ గ్రౌండ్ జీరో నుంచి వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే మేలుకునే దిశగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చర్చించుకున్నారని, దానికి కొనసాగింపుగా కమిటీల ఏర్పాటుపై స్పష్టత వస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాల్లో దెబ్బతిని పట్టణాల్లో బతికి బట్టగడితే లోక్సభ ఎన్నికల్లో పట్టణాల్లో కూడా చావు దెబ్బతిన్నామని బీఆర్ఎస్ పెద్దలు గుర్తించారు. దాంతో ఇప్పుడు అటు పట్టణ ఇటు గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ప్రక్షాళన అనివార్యమన్న నిర్ణయానికొచ్చి ఆ దిశగా కదులుతున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో ఏకకాలంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ను తట్టుకుని నిలబడడం కత్తిమీద సాములా మారింది. పైగా కాంగ్రెస్, బీజేపీ పోటీపడి పనిచేస్తున్నాయి. అందుకే క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసి ఆయా ప్రాంతాల్లో ఇంతకాలం అంకిత భావంతో పనిచేసిన క్యాడర్కు ఇప్పుడు నాయకత్వ బాధ్యత అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. subscribe to KTV Telugu KTV Telugu channel.